హాయ్ అండి, వెల్కమ్ టు ఇందు నోరూరించే టమాటో రైస్ రెసిపీని మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం నేనైతే ఒక 1.5 గ్లాస్ వరకు బాస్మతి బియ్యం తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక అర్ధగంట సేపు వాటర్ పోసుకొని పక్కన పెట్టేయాలి. ముందుగా ఒక 5 టమాటాలు తీసుకొని నేనైతే బాగా ఉడికించి దానిపైన లేయర్ ఉంటుంది కదండి, అది తీసివేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అంటే టమాటాలను ఉడికించడం వల్ల టమాటో రైస్కి చాలా టేస్ట్ వస్తుందండి. కొంతమంది అయితే కట్ చేసి అలా చేస్తారు, కానీ ఇలా చేసుకుంటేనే మాత్రమే చాలా టేస్టీగా ఉంటుంది టమాటో రైస్ అనేది. పిల్లలు అయితే మాత్రం చాలా చక్కగా తింటారండి, చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసి పెడితే మాత్రం. తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 2 చెంచాల నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మనం నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చండి, ఇంట్లో ఉండే నార్మల్ బియ్యంతో అయినా మనం చేసుకోవచ్చు. టమాటో రైస్ అనేది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు, కర్రీస్ బోర్ కొట్టినప్పుడు కూడా. అలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తర్వాత జీడిపప్పులు ఇలా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకున్న తర్వాతకి నేను దాల్చిన చెక్క ముందు మర్చిపోయా మధ్యలో, అందుకే ఇప్పుడు వేసాను. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి, చిన్న పచ్చిమిర్చి అయితే. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత అలా కరివేపాకు కూడా మధ్యలో మర్చిపోయాను, అందుకే వేసేసాను ఇప్పుడు. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని దాన్ని ముక్కలు చేసి కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో రైస్ని ఆ టమాటో ఉండాలి కదా, కనిపించాలి కదా, అందుకన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో రసం ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మీ దగ్గర కనుక కోకోనట్ పౌడర్, అదే కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు. సో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి, ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో మీకు తగ్గట్టుగా వేసుకోండి కారము. ధనియాలు, గరం మసాలా వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా. సో కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మనం నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసుకోండి. బియ్యం అయితే కొంతమంది వాటర్ మరిగేటప్పుడు వేస్తారు, నేనైతే బియ్యాన్ని కొంచెం ఫ్రై చేసినట్టు ఉంటుందని ముందుగానే వేసాను. ఇలా ఫ్రై అయిన బియ్యంలో మనం 1.5 గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ అయితే నేను తీసుకున్నాను. అంటే మనం ఎంత తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి డబల్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు 2 గ్లాసులు తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. సో మధ్యలో నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోండి. మ్యాక్సిమం 20 మినిట్స్లో అయితే రైస్ అనేది ఉడికిపోతుంది. చూడండి, మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది అడుగంటుతుంది, మాడిపోతుంది. కాబట్టి మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. సో మళ్ళీ ఒకసారి నెయ్యి వేసి కొత్తిమీర వేయండి పైన. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టు పొడిలాడే టమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాక్సిమం రెడీ అయిపోయింది. సో చాలా ఇష్టంగా ఎవరైనా ఇంట్లో మీకు చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా ఏం చేయాలి అని తెలియకపోతే మాత్రం ఇది చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.